ప్రైజ్ అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఎస్తేరు జీవితం మనం గమనించినట్లయితే మరి ఆమె చిన్నతనం నుండి కూడా బాల్యం అంతా కూడా పేదరికంలోనే పెరిగింది. పైగా తనకు తల్లిదండ్రులు కూడా లేరు. మరి అన్న వాళ్ళు కూడా ఆమెకి చాలా తక్కువే. కానీ తనకున్న బంధువులు యూదులే ఆమెకు జీవితం అంతా కూడా. అయితే తను ఒక బంధువు దగ్గర మాత్రమే పెరిగింది. కానీ తన జీవితంలో సవాళ్ళు, సమస్యలు వచ్చినప్పుడు ఎస్తేరు ఆ యొక్క సవాళ్ళకే సవాలుగా మారిందండి. మరి ఈరోజు మీ జీవితంలో కూడా సమస్యలు, సవాళ్ళు ఎదురై మరి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయేమో. వీటిలో నుండి మేము బయటకొస్తామా? మా పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు కృంగిపోతున్నారేమో. కానీ ఎస్తేరును లేపిన దేవుడు మిమ్మల్ని కూడా లేపుటకు శక్తిమంతుడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆ యొక్క ప్రార్థనని తన కోసం తను అంగీకరించి ముందుకు నడిచి ఉన్నదో, ఏర్పాటు చేసుకొని ఉన్నదో, ఆమె విజయవంతంగా ఆ యొక్క సవాళ్ళను ఎదుర్కొని ఎక్కడైతే ఓడిపోవాలో అక్కడ గెలిచిందనమాట. మరి ఈరోజు మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సవాలుకు మీరు సవాలుగా మార్చబడుదురు గాక. మరి ఈ ఎస్తేరులో చూపిన కృప దేవుడు మీ జీవితంలో కూడా చూపును గాక. ప్రైజ్ ది లార్డ్.